ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకాలు పాత పద్ధతుల్లో కొనసాగాలని నెల్లూరు నగర కమిటీ, రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గాంధీ బొమ్మ దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వరకు కూడా ర్యాలీ నిర్వహించి ఇక్కడ ధర్నా కొనసాగుతుంది. అందులో భాగంగానే గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు కూడా విస్తరింపజేయాలని చెప్పి ఎంతో మంది కార్మికులు, ప్రజలు ఈరోజు పనులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ పథకాన్ని అందరికీ వర్తింపజేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, దాదాపు కేంద్రం నుండి గతంలో 60% నిధులు ఇస్తే ఈరోజు 60% రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఇవ్వండి, 40% కేంద్రంగా మేము ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా సిగ్గుసేటు. కాబట్టి రామ్జీ పేరుతో ఈ పథకాన్ని తీసుకొని వచ్చి రాబోయే రోజుల్లో నిర్వీర్యం చేసేదానికి ఒక పెద్ద కుట్ర కేంద్ర ప్రభుత్వం పన్నుతా ఉంది. దీన్ని తీవ్రంగా మేము కమ్యూనిస్ట్ పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇటువంటి పద్ధతులు మానుకోవాలి. కాబట్టి ఈ ఉపాధి హామీ పథకాన్ని నమ్ముకొని లక్షలాది మంది కార్మికులు, పేదలు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు ఎక్కువ మంది ఈరోజు ఆ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు నిర్వీర్యం చేస్తే కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్ర స్థాయిలో దీని మీద ప్రతిఘటిస్తాం. దీన్ని యథాప్రకారం కొనసాగించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తామని అనుకుంటున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కమ్యూనిస్టు పార్టీల ఒత్తిడి మేరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో 2005లో చట్టంగా మార్చడం జరిగింది. ఈ దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పని లేక ఇతర రాష్ట్రాలకి, ఇతర జిల్లాలకి, పట్టణ ప్రాంతాలకి వలసపోతున్నటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలన్నీ ఖాళీ, వ్యవసాయం కూడా పూర్తిగా కుంటుపడుతున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టులు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధలు గమనించి పెట్టినటువంటి ఈ చట్టాన్ని ఈరోజు మన ఈ వామపక్షాల ఒత్తిడితో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి ఊడిగం చేస్తూ ఈరోజు ఈ వలసలు లేనందువల్ల అతి కారుచౌకగా కూలీలు కానీ జీతానికి పనిచేసేటటువంటి వాళ్ళకి దొరకడం లేదు. కాబట్టి ఆధునిక బానిసల్ని కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి తయారు చేసేందుకు ఈరోజు ఈ ఉపాధి హామీ చట్టాన్ని మరోసారి నీరు గారుస్తూ ఉన్నటువంటి నిధుల్లో కోత విధించి, కేంద్రం ఇచ్చేటటువంటి బడ్జెట్లో కోత విధించి గ్రామీణ ప్రాంతాల్లో మరోమారు పేదలకు పని లేకుండా చేసేదానికి ఈ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చింది. అంతేకాదు, ఈ దేశానికి స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించినటువంటి మన జాతి పిత మహాత్మా గాంధీ గారి పేరుతో స్ఫూర్తిదాయకంగా ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని ఆనాడు ఆర్ఎస్ఎస్ నాయకుడిగా గాంధీని హత్య చేసినటువంటి గాడ్సే పేరుకి దీనికి పెట్టడం అత్యంత సిగ్గుపడాల్సినటువంటి చర్య. ఈ ఆర్ఎస్ఎస్ నిషేధించి ఈ దేశంలో అత్యంత విద్రోహ చర్య అని చెప్పి నిషేధిస్తే మరలా ఈరోజు ఆ గాడ్సే పేరు రామ్జీ అనేటటువంటి పేరుతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో మహాత్మా గాంధీ గారి పేరు తొలగించి గాడ్సే పేరు పెట్టడం ఇంతకన్నా దారుణమైనటువంటి చర్య మరొకటి లేదు. పేదలకు ఉండేటటువంటి పని హక్కుని కాలరాశారు. ఈ దేశంలో జాతి పితని మరోమారు గాడ్సే పేరు పెట్టి హత్య చేశారు ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాలకులు. ప్రజలందరూ దీన్ని తిప్పికొట్టాలి. దీనిలో భాగంగానే ఈరోజు అన్ని మండల కార్యాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా పని హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించబడినటువంటి హక్కు. ఈ పని హక్కుని బీజేపీ ప్రభుత్వం తీసివేసేటటువంటిగా సవరణలు చేసింది. దీన్ని మేము ఒప్పుకోవడం లేదని చెప్పి ప్రజలతో కలిపి నిరసన కార్యక్రమాలు పిలిపివ్వడం జరిగింది. దానిలో భాగంగానే నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం పాత పద్ధతుల్లోనే ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, మహాత్మా గాంధీ గారు మన జాతిపిత గారి పేరుతోనే ఈ చట్టాన్ని కొనసాగించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.